తులరాశివారికి ఈ వారం సృజనాత్మకత, ఆధ్యాత్మిక ఎదుగుదల కలగలిసి గొప్ప ప్రశాంతతను అందిస్తాయి. మీ రాశి అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ మాటతీరు, దౌత్యం అద్భుతంగా ఉంటాయి. ఎంతటి కష్టమైన పరిస్థితులనైనా మీరు సామరస్యంగా మార్చగలరు. నలుగురిని కలిపి ఉంచే మీ నేర్పరితనం ఇప్పుడు మీకు పెద్ద బలంగా మారుతుంది. కెరీర్ పరంగా చూస్తే 5వ ఇంట్లో బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల పనుల్లో చిన్నపాటి జాప్యం లేదా కమ్యూనికేషన్ ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త పనులు మొదలుపెట్టే కంటే ప్రస్తుతం చేస్తున్న పనులను మెరుగుపరుచుకోవడం ఉత్తమం. 9వ ఇంట్లో గురుగ్రహం వల్ల మీ ఆలోచనల్లో పరిణతి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహువు ప్రభావం వల్ల అనవసర ఖర్చులు లేదా రిస్కుండే పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఇక సంబంధాల విషయానికి వస్తే శుక్రుడి ప్రభావంతో కుటుంబంలో సంతోషం, అనుబంధాలు బలపుతాయి. శైరభావం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం ముఖ్యం. పాత గొడవలు సర్దుమణిగి మనశ్శాంతి లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి పాత పరిచయస్తులో మళ్లీ తారసుపడే అవకాశం ఉంది. మీ అంతరాత్మ చెప్పినట్లు విని నిర్ణయం తీసుకోండి. ఆరోగ్య విషయంలో దినచర్యపై శ్రద్ధ వహించండి. మీ శరీరం ఇప్పుడు కాస్త సున్నితంగా ఉంటుంది కాబట్టి తగినంత నీరు తాగుతూ ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా నడక వంటివి అలవాటు చేసుకోండి. ఈ వారం మీకున్న ముఖ్యమైన సలహా ఏమిటంటే ప్రతి పనికి ఒక సమయం వస్తుంది. ఏదీ ఇప్పుడే జరిగిపోవాలని తొందరపడకండి. సంయమనంతో ఉంటే విజయం మీదే. ఈ వారం మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను.